ఓటుకి నోటు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్పై జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని స్పష్టం చేసింది. ఆళ్ల దాఖలు చేసిన 2 పిటిషన్లను కొట్టివేసింది. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న ఓటుకు నోటు కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడులపై ఈ ఓటుకు నోటు కేసులో ఎప్పటినుంచో ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుపై దాఖలు చేసిన 2 పిటిషన్లను తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది. వైఎస్ఆర్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబుపై వేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని ఆళ్ల రామకృష్ణారెడ్డికి సూచించింది. ఓటుకు నోటు కేసులో నారా చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలోనే 2 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తాజాగా సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ ఓటుకు నోటు కేసులో ఇప్పటికే 2 ఛార్జిషీట్లు దాఖలయ్యాయని, అయితే ఈ పిటిషన్లపై జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రాజకీయాల కోసం కోర్టులకు రావద్దని పిటిషనర్కు సూచించింది. అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 2 పిటిషన్లను కొట్టేసింది. ఈ క్రమంలోనే ఓటుకు నోటు కేసు సంబంధించి సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు లాయర్ ఆ కేసుల జాబితాను కోర్టుకు సమర్పించారు. అయితే ఆ కేసులకు ప్రస్తుతం వాదనలు జరుగుతున్న కేసులకు ఎలాంటి సంబంధం లేదని లాయర్ సిద్ధార్థ లూథ్రా తెలిపారు. కేసుల జాబితా పరిశీలించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు తమకు కనిపించలేదని కోర్టు స్పష్టం చేసింది.